అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ఆంటీ, నాకు ఐడియా వచ్చింది. చెప్పు. ఎవ్రీ సండే మనందరం ఇక్కడ కలుసుకొని అమ్మమ్మ చేతి వంట తిని ఎంచక్క కబుర్లు చెప్పుకుంటే ఎలా ఉంటుంది? వెరీ గుడ్, చాలా బాగుంటుంది. బ్రహ్మాండమైన ఐడియా. అంకుల్, మీరేం మాట్లాడరే? నేను నెక్స్ట్ సండే గురించి ఆలోచిస్తున్నాను. అంకుల్ మనకన్నా ఫాస్ట్ గా ఉన్నారంటీ. అమ్మమ్మ, ఈ ప్రోగ్రామ్ ఫిక్స్డ్. ఓకే, అగ్రీడ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. కాకపోతే ఈ విషయంలో ఓల్డ్ టైగర్ ఎలా గాండ్రిస్తుందో చూడాలి. ఎవరు ఎవరు? మా డాడీయా? అది ఆలోచించాల్సిందే. తాతయ్యకి మంచి పేరే పెట్టావు, ఆయనకు తగ్గ మనవరాలివే. వెళ్ళొస్తావు అమ్మా? వెళ్ళొస్తాం అత్తయ్య. నేను వస్తానమ్మమ్మ. పదమ్మా. సుహిత, మేము మీ ఇంటి వైపే వెళ్తున్నాం, రా మా కార్లో వెళ్తాం. అవును సుహిత, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే ఆంటీ, డ్రైవర్కి చెప్పేసి వస్తాను. వెళ్ళొస్తావమ్మా? డ్రైవర్, నేను వాళ్ళ కార్లో వస్తాను, నువ్వు ఇంటికి వచ్చేసాయి. అలాగే మేడం. అదేంటి బాస్, ఆ కార్లో వెళ్తుంది? డామిట్, కథ అడ్డం తిరిగింది. హలో మేడం, మీకోసం తేజ గారంట వచ్చారు, పంపించమంటారా? తేజానా? పంపించు. అలాగే మేడం. తేజ నా ఆఫీస్కి రావటం ఏంటి? ఎందుకు వచ్చుంటాడు? హాయ్ మిత్ర. హాయ్.
నువ్వు నా ఆఫీస్కి వచ్చావా? ఇది కళా నిజమా? నిజమే గాని కూర్చోమని కూడా చెప్పవా? ఓ, నువ్వు వచ్చావన్న సంతోషంలో ఆ మాటే మర్చిపోయాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ కూర్చో తేజ. ఏం తీసుకుంటావు? కాఫీ, కూల్ డ్రింక్? నువ్వు మా ఆఫీస్కి వచ్చి ఇలా నా ముందు కూర్చున్నావంటే నాకింకా నమ్మకం కుదరటం లేదు. సర్ప్రైజ్లు ఇవ్వడం నీకే కాదు, నాకు కూడా తెలుసు. ఇది నిజంగానే నాకు చాలా పెద్ద సర్ప్రైజ్. ఏంటి సడన్ గా మా ఆఫీస్కి వచ్చావు? ఆడపిల్లవి రోడ్డు మీద అడ్డగించి మాట్లాడితే బాగోదు కదా, అందుకే ఆఫీస్కి వచ్చాను. ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చి సుహిత పెళ్లి గురించి చాలా విషయాలు చెప్పావు కదా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియనే లేదు. టెన్షన్ భరించలేక అసలు ఏం జరిగిందో డైరెక్ట్గా నిన్నే కనుక్కుందామని ఇలా వచ్చాను. ఏంటి మాట్లాడో? అవును, చాలా తొందరలోనే ముహూర్తాలు పెట్టిస్తారన్నా. ఎప్పుడు పెట్టారు ముహూర్తం? పెళ్లి కార్డులతోనే వస్తానని చెప్పి వెళ్ళిపోయిందనివి, మళ్ళీ కనపడలేదు. ఏమైంది? మమ్మల్ని పెళ్లికి పిలవకూడదనుకున్నారా? లేకపోతే నా మీద కోపంతో పెళ్లి కార్డు పోస్ట్ చేయలేదా? ఈ రెండూ కాకుండా ఆఖరి నిమిషంలో కానీ పెళ్లి కానీ ఆగిపోయిందా? ఏంటి దేనికి సమాధానం చెప్పట్లేదు? ఆ రోజు మా ఇంట్లో గుక్క తిప్పుకోకుండా మాట్లాడావు, ఈరోజేంటి నోరు పెగలడం లేదు? అవునులే, అబద్ధాలు చెప్పినంత ఈజీగా నీకు నిజాలు చెప్పడం చేత కాదుగా. తేజ, చెడా! మన నోటుకొచ్చినట్టు మాట్లాడితే అవతల వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో ఇప్పటికైనా అర్థమైందా? అంటే అన్నీ తెలిసే నన్ను ఏడిపించడానికి పని కట్టుకొని నా ఆఫీస్కి వచ్చి కావాలనే ఇలా మాట్లాడుతున్నావు అన్నమాట. చాలా తొందరగా అర్థమైందే నీకు. ఏమైనా నువ్వు చాలా తెలివైందానివి మిత్ర. కాకపోతే మీ పిన్నితో చేరి ఆ తెలివితేటల్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నావు. మొత్తానికి ఏదో ప్లాన్ చేసే ఈ పెళ్లి డ్రామా ఆడుతున్నారని అర్థమైంది. నువ్వు అనుకున్నది పొందడానికి నువ్వు ఎంతకైనా దిగజారుతావని నాకు తెలుసు. కానీ నేను నా అనుకునే వాళ్ళని కాపాడుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధమే. ఆ సంగతి నువ్వు తెలుసుకుంటే మంచిది. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇప్పటికైనా వంకరగా ఆలోచించడం, చెత్త ప్లాన్లేసి మనుషుల్ని విడదీయాలనుకోవడం మానేసే. వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే నువ్వు ఎలాంటి ప్లాన్లు వేసినా నన్ను సుహితిని విడదీయడం నీ తరం కాదు, నీ పిన్ని తరం అంతకన్నా కాదు. వస్తాను. గుడ్ బై. ఏమిటి మిత్ర, తేజ ఇక్కడికి ఎందుకొచ్చాడు? మన ఓటమిని ఎక్కిరించడానికి వచ్చాడు. తన ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి వచ్చాడు. మనం వాళ్ళని ఏమీ చేయలేమని గుర్తు చేయడానికి వచ్చాడు. ఛీ! అతను ఒక్కొక్క మాట అడుగుతుంటే సమాధానం చెప్పలేక తల కొట్టేసినట్టు అనిపించింది. ఎక్కడికైనా పారిపోవాలనిపించింది. చాలా ఇన్సల్ట్ ఫీల్ అయ్యాను పిన్ని. బాధపడకు మిత్ర, ఎంత గొప్పవాళ్లకైనా ఓటమి రావడం చాలా సహజం. ఆ ఓటమిని రాబోయే విజయానికి నిత్యంలా వాడుకోవాలి గాని ఇలా బాధపడకూడదు. ఊరుకోమ్మా, నేనున్నానుగా. ఎవరండి మీరు? నన్నే ఎవరిని అడుగుతున్నావు అన్నమాట నువ్వు. ఎవరు కావాలి మీకు? ఒకే రూఫ్ కింద సైడ్ బై సైడ్ ఉంటూ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోపోవడం ఇట్ ఈస్ మేనర్లెస్, కల్చర్లెస్. అసలు మీరెవరో చెప్పకుండా ఇలా మాట్లాడడం మీనింగ్లెస్. వచ్చిన మనిషిని కూర్చోమని చెప్పే సంస్కారం మీకు లేకపోయినా కూర్చునే అధికారం నాకుంది. ఇంతకీ ఎవరండి మీరు? ఐయామ్ భగవాన్లు, సన్ ఆఫ్ హనుమాన్లు. కానీ అలా అడిగితే ఎవరికి తెలీదు. ఏంటి
కామాక్షమ మొగుడు అని కాలనీలో ఎవరినైనా అడగండి, పక్కన చెప్పేస్తారు. ఐ ఆమ్ ది ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. అందరూ డబ్బు పొదుపు చేస్తారు, నీళ్లు పొదుపు చేస్తారు. నువ్వేమిటి మాట పొదుపు చేస్తున్నట్టున్నావు? ఇంతకీ నీ పేరేంటన్నావు? నేనేమీ అనలేదు. పోనీ ఇప్పుడు అనండి. నాకు నెక్ కొంచెం ప్రాబ్లము. ఫేస్ ఇటువైపు టర్న్ చేసి చెప్పండి. ఆ, ఏం పేరన్నారు? కృష్ణేశ్వరరావు. ఓహో, ఏం చేస్తుంటారు? ఏమీ చెయ్యను. వండర్ఫుల్. ఇండియన్ క్రికెట్ టీంలో ఉండవలసిన వాళ్ళు మీరు. ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అని ఖాళీగా కూర్చుంటే పనికి మాలిన ఆలోచనలన్నీ వస్తుంటాయి. ఈ రోజుల్లో ఆడమగ ఏ ఒక్కరూ ఖాళీగా లేకుండా కర్రీ పాయింట్ పెట్టి సంపాదించేస్తున్నారండి. మీ కంటికి నేను కూరలు అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నానా? కూరలు అమ్ముతున్నావా, కార్లు అమ్ముతున్నావా అన్నది కాదు క్వశ్చన్. డబ్బు ఎలా సంపాదించావా అన్నది పాయింట్. మొహం ఏంటి అలా చీమల పట్ల పెట్టావు? నీకు కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ తక్కువ అనుకుంటాను. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? కిచెన్ లో ఉంది. అమ్మాయి, అమ్మాయి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. కూర ఏముండేవు? కందకూరండి. మంగళవారం కదా, కుజుడి అధిపతి, అందుకని ఇంకెప్పుడు కందకూర వండకమ్మా. మీ ఆయనకి బీపీ కాస్త ఎక్కువ నట్టుకుంది, పలకరిస్తే పట్టు కొట్టేటట్టుకున్నాడు. ఇట్స్ ఎ బ్యాడ్ ప్రాక్టీస్. కూరల్లో ఉప్పు కారం బాగా తగ్గించాయి. సాత్విక ఆహారం పెట్టు, సాఫ్ట్గా తయారవుతాడు, కాస్త సెటిల్ అవుతాడు. మరి నేను వస్తానమ్మా. వస్తానా కృష్ణేశ్వరరావు? అసలు ఏమనుకుంటున్నాడు ఇతను? నన్నే కృష్ణేశ్వరరావు అని పేరు పెట్టి పిలుస్తాడా? ఏదో వయసులో పెద్దవాడు, వదిలేద్దురు. అలా వదిలేస్తే రోజు వచ్చి నా బ్రెయిన్ తినేలా ఉన్నాడు. మరోసారి వస్తే జీవితంలో మళ్ళీ నా జోలికి రాకుండా లెఫ్ట్ రైట్ ఇచ్చి పారేస్తాను. ఇచ్చే ముందు మన పరిస్థితి కాస్త ఆలోచించండి. వాళ్ళ ఆవిడ ముందు ఆయన ఎలాగూ మాట్లాడలేడు. ఏదో ప్రయోజకుడు అనిపించుకోవడానికి ఇలా మనలాంటి వాళ్ళ ముందు అన్నీ తెలిసినట్టు మాట్లాడతాడంతే. కొన్ని కావాలనుకుంటే కొన్ని భరించాలండి. ఈ ఇల్లు కావాలనుకుంటే ఆయన్ని భరించక తప్పదు. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకాలంటే చాలా కష్టం. అందుకు కొన్నాళ్ళు భరించాలి, తర్వాత మీ ఇష్టం. నిన్న నువ్వు మిత్ర ఆఫీస్కెళ్ళి చాలా హడావుడి చేసావుట కదా, నిజమేనా? నీకెవరు చెప్పారు? అంటే నిజమేనన్నమాట. నిజమే గాని ఆ విషయం చెప్పిన వాళ్ళు మిత్ర మా ఇంటికి వచ్చి చేసిన హడావుడి గురించి నీకు చెప్పలేదా? మిత్రం మీ ఇంటికొచ్చిందా? అవును. వచ్చి ఏం చేసింది? అనుషతోనూ అమ్మతోనూ నీకు పెళ్లి సంబంధం కుదిరిందని, మోహన్ గారి దగ్గర నుంచి పెంచలమ్మ వరకు అబ్బాయి నీతో సహా అందరికీ బ్రహ్మాండంగా నచ్చేశాడని, ఏదో పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సీఈఓగా ఉద్యోగం చేస్తున్నాడని, పెళ్ళవకుండానే ఇద్దరు భార్యాభర్తల్లా చట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారని, ఇలా చాలా చాలా చెప్పింది. అవన్నీ నువ్వు నమ్మావా? నేనెందుకు నమ్ముతాను సుహిత? పాపం అనూష అవన్నీ నిజం అనుకొని చాలా టెన్షన్ పడిపోయింది. ఇలా పనిపాటు లేకుండా గ్యాసిప్స్తో అందరినీ ఇబ్బంది పెట్టే మిత్రకి ఒక డోస్ ఇద్దామనే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. ఈ దెబ్బతో ఇంకెప్పుడు మిత్ర మన జోలికి రాదు. మంచి పని చేశావులే. నిజానికి పెళ్లి చూపులైతే జరిగాయి, కానీ అప్పుడవి పెళ్లి చూపులని నాకు తెలీదు. అదేంటి? పెళ్లి చూపులంటే నేను ఒప్పుకోనని పిన్ని నాకు ఏమీ చెప్పకుండానే వాళ్ళని ఇంటికి పిలిపించింది. నాన్నగారికి బాగా కావాల్సిన వాళ్ళు వచ్చారని చెప్పి పలకరించడానికి రమ్మని చెప్పింది. నేనది నిజమే అనుకొని వెళ్ళి పలకరించాను. వాళ్ళ దృష్టిలో నేను పెళ్లి కూతుర్ని, నా దృష్టిలో వాళ్ళు నాన్నగారి ఫ్రెండ్స్. అంటే నీకు సంబంధించినంత వరకు అవి ఉత్తుతి పెళ్లి చూపులన్నమాట? అవును, అలాంటివే. నాకు అసలు విషయం తెలిసేసరికి ముహూర్తాల దాకా వెళ్ళిపోయారు. ఇంకా ఆలస్యం చేస్తే లాభం లేదని నేనే అమ్మతో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేశాను. అమ్మ ముందు కొంచెం ఇబ్బంది పడ్డా నా మాట కాదనలేక పెళ్లి ఆపు చేయించింది. ఇది పట్టుకొని ఆ మిత్ర ఎంత అల్లరి చేసిందో చూసావా? ఈసారి మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తే నాకొక్క మాట చెప్పు, అన్నీ నేను చూసుకుంటాను. పెళ్లి ఫిక్స్ అయిపోయి అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతుంటే నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? అమ్మకి వద్దని చెప్పడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఏమైనా నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకెందుకు థ్యాంక్స్? నన్ను దేవదాసులా మారకుండా చేసినందుకు.
నమస్తే తాతయ్య. అనుష రామ్మరా. ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి. అమెరికా వెళ్ళాక ఈ తాతయ్యను మర్చిపోయినట్టున్నావు. మిమ్మల్ని మర్చిపోవడమా? ఇంపాసిబుల్ తాతయ్య. ఏ ప్రాబ్లం వచ్చినా తాతయ్య ఉన్నారు అనుకుంటే చాలు, అదో గొప్ప రిలీఫ్. ఊహించని పరిస్థితులు రావడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, అందుకని వెంటనే మిమ్మల్ని కలవలేకపోయాను. ఐఎమ్ సారీ తాతయ్య. సారీ ఎందుకమ్మా, తేజ అన్ని విషయాలు చెప్పాడులే. కాకపోతే చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నావు, అందుకు బాధగా ఉంది. హాయిగా సంతోషంగా సాగిపోతుందనుకున్న దాంపత్య జీవితంలో ఈ అనుమానాల అపశృతిని ఊహించలేకపోయాం. మానసికంగా శారీరకంగా నువ్వెంత నరకం అనుభవించావో తేజ చెప్తుంటే విని భరించలేకపోయాను. ఎందుకమ్మా కన్నీళ్ళు? కన్నీళ్లు పెట్టుకోవాల్సింది, బాధపడాల్సింది నువ్వు కాదమ్మా. దేవతలాంటి భార్యని హింసించిన ఆ దుర్మార్గుడు. నిన్నింతలా బాధ పెట్టిన వాడిని అంత తేలిక వదిలిపెట్టనమ్మా. నువ్వు అను, గృహహింస నేరం కింద వాడిని అరగంటలో అరెస్ట్ చేయిస్తాను. వాణ్ణి శిక్షించడం వల్ల ఉపయోగం లేదు తాతయ్య. పాపం పండితే వాడి దారిలోకి వస్తాడు. నీ మంచితనమే శ్రీరామ రక్షయ్య వాణ్ణి ఇంతవరకు కాపాడుతూ వస్తోందమ్మా. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, ఇంకా వాణ్ణెవ్వరూ కాపాడలేరు. అయినా భర్త లాంటి వాడని తెలిసి భయపడుతూ బాధపడుతూ కూర్చోక నువ్వు అక్కడి నుంచి వచ్చేసావు. ధైర్యంగా నిలబడ్డావు. అది కొంతవరకు ఆనందంగా ఉందమ్మా. అయినా భర్త శాడిస్ట్ అని తెలిసి వాడి కాళ్ళ దగ్గర పడుండాల్సిన అవసరం లేదమ్మా. బయట చాలా ప్రపంచం ఉంది. నీకు మంచి ఫ్యూచర్ ఉంది, ముందు ముందు మంచి జీవితం కూడా ఉంది. దుర్మార్గుడైన భర్త కోసం అవన్నీ వదులుకోవాల్సిన అవసరం లేదమ్మా. నీ వెనకాల మేమంతా ఉన్నాం. నువ్వు ధైర్యంగా ఉండు. కొద్ది రోజులు ఓపిక పడితే కాలమే సమస్యను పరిష్కరిస్తుంది. జస్ట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది రైట్ టైం. ఎగ్జాక్ట్లీ.